మన దేశంలోనే అత్యంత అందమైన, సుందరమైన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హిమాలయ మంచు కొండలు, అద్భుతమైన పచ్చిక మైదానాలు, ప్రకృతి రమణీయమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తోంది. అందులో అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇక్కడికి ఒక్కసారి వస్తే పర్యాటకులను అక్కడే కట్టిపడేస్తుంది. అందుకే హనీమూన్ డెస్టినేషన్ స్పాట్గా చాలా మంది కొత్త జంటలు ఈ బైసరన్ లోయను ఎంచుకుంటారు. అందుకో ఈ బైసరన్ లోయను మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో తెలియాలంటే ఒకసారి అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. అందమైన పచ్చిక బయళ్ళు, మేఘాలతో ఆడుకుంటున్న కొండలు, హిమాలయాల వెనకపొరలు కనిపించే ఈ బైసరన్ లోయలు చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న లోయ, నగర శబ్దాల నుంచి దూరంగా, ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉంటుంది. బైసరన్కు వెళ్లే మార్గం అంతా ఒక ప్రకృతి పర్యటన లాగే ఉంటుంది. హిమాలయాల గర్భంలోకి తీసుకెళ్లేలా ఈ బైసరన్ లోయ కనిపిస్తుంది. ఇక ఈ బైసరన్ లోయ వద్దకు వెళ్లాలంటే కేవలం నడకమార్గం లేదంటే గుర్రాలపైనే వెళ్లాల్సి ఉంటుంది. బైసరన్ లోయ వద్దకు వెళ్లిన తర్వాత అపారమైన పచ్చికల మైదానాలు, మధ్యలో ఎక్కడికక్కడ నిలబడి ఉన్న పైన్స్, చిలుగు వృక్షాలు, వెనుకవైపు మంచుతో కప్పబడ్డ కొండలు ఉంటాయి. వాటిన్నింటినీ చూసినప్పుడు మనం నిజంగానే స్విట్జర్లాండ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. బైసరన్ లోయలో అత్యంత ప్రత్యేకమైనవి అల్పైన్ మైదానాలు. ఆ కొండల మధ్య ఉన్న పచ్చని గడ్డి మైదానాల్లో నడుస్తుంటే మనల్ని మనం మైమరిచిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇక పహల్గాం నుంచి బైసరన్ లోయ వరకు గుర్రపు స్వారీ చేయడం మరో ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ మార్గంలో చందన్వారి, కజార్వాల్, దబియన్ వంటి అద్భుతమైన ప్రాంతాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ బైసరన్ లోయను చూసేందుకు ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్య ఉత్తమ కాలమని చెబుతూ ఉంటారు. వేసవి కాలంలో మంచు కొద్దిగా కరుగుతూ ప్రకృతి తన నిజ రూపాన్ని చూపుతుండటం మనస్కు హాయిని కలిగిస్తుంది. ఇక ట్రెక్కింగ్ లవర్స్కు ఈ బైసరన్ లోయ మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అడ్వెంచర్ ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం లాంటిది. అప్పుడప్పుడే ట్రెక్కింగ్ చేసే వారి దగ్గరి నుంచి అందులో ఆరితేరిపోయిన వారి వరకు అందరికీ ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సినిమాల ఫేవరెట్ స్పాట్ కూడా ఈ బైసరన్ లోయ కావడం విశేషం. బాలీవుడ్ సినిమాల్లో బైసరన్ లోయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు ఈ బైసరన్ లోయ అందాలు ఎన్నో చిత్రాల్లో తెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక బైసరన్ వెళ్లాలంటే విమానంలో అయితే శ్రీనగర్ ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో బైసరన్ లోయ ఉంటుంది. మరోవైపు రోడ్డు మార్గంలో అంటే పహల్గాం వరకు బస్సులు, క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. పహల్గాం నుంచి నడుచుకుంటూ లేదా హార్స్ రైడ్ చేసుకుంటూ బైసరన్ చేరుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే బైసరన్ అంటే కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు. అది మన హృదయాన్ని స్పర్శించే ఒక అనుభూతి.